వెల్కమ్ టు ఫెయిర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం నాగ్పూర్ మత హింస, నాగ్పూర్ కల్లోల హింస. ఈ కల్లోల హింస మరియు నాగ్పూర్లో జరిగినటువంటి వరుస ఘటనలను, వాటికి సంబంధించినటువంటి చరిత్ర మరియు ప్రస్తుతము ఆ యొక్క సంఘటనల వెనుక ముందు టోటల్గా మైండ్స్లో ఏమి ఇంజెక్ట్ చేశారు ఇన్ని సంవత్సరాల నుండి ఈ అల్లరి మూకలను, మరియు ఈ యొక్క చదువు రాని సంధ్య లేని రోడ్ల మీద తిరిగేటువంటి ఈ మూకలకు విజ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఏ రకమైనటువంటి విషయాలు వాళ్ళను డ్రైవ్ చేస్తాయి, వాళ్ళను రోడ్ల పైకి తీసుకొస్తాయి, వాళ్లకు హింసకు ప్రేరేపిస్తాయి, వాళ్ళు ఎందుకు హింసకు పాల్పడతారు, ఎందుకు పోలీసులపై రాళ్లు రువ్వడము మరియు పోలీసు వాహనాలపై దాడులు చేయడము మరియు హింసకు పాల్పడడం, ఇది ఎంతవరకు, ఎవరు బాధ్యులు, ఎవరిపై కేసులు ఎవరు బుక్ చేశారు, అసలు ఎవరు ఇక్కడ నష్టపోయారు, ఎవరి వల్ల ఈ యొక్క మత హింస చెలరేగింది నాగ్పూర్ లో, మహారాష్ట్రలో. నాగ్పూర్ ముఖ్యమైనటువంటి ప్రాంతం నాగ్పూర్లోనే. నాగ్పూర్ యొక్క హెడ్ క్వార్టర్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఆఫీసుకు అతి దగ్గరగా జరిగినటువంటి వరుస సంఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు, అసలు ఇక్కడ జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు ఏ రకమైనటువంటి విషయాలు ఇక్కడ హింసకు తావునిచ్చాయి, ఎవరు కారణము అని అంటే ఇక్కడ ఆ యొక్క కారణాలను చెప్పాలి అనుకుంటే మార్చి 17వ తారీఖు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని పురస్కరించుకొని అక్కడ కొంతమందికి పేరైతే ఉంది, వాళ్ళ యొక్క ప్రోగ్రాం అయితే ఉంది, వాళ్ళ పేరే విశ్వ హిందూ పరిషత్. ఈసారికి విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ మత కల్లోలాలను చెలరేగడానికి కారణం కావడంలో వీళ్ళు ముందు భాగాన ఉన్నారు. వీళ్ళు చేసింది కూడా, వీళ్ళు చెప్పింది కూడా అక్కడ ప్రజలకు మరియు భారతదేశంలో ఉండేటువంటి ఈ యొక్క సంఘటనలకు సంబంధించి, మహారాష్ట్ర ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ భారతదేశానికి కాబట్టి అక్కడ జరిగినటువంటి హింస మీద నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా కాస్త లిబరల్గానే వ్యవహరించాయి. లిబరల్గా వ్యవహరించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వము కూడా అరెస్టుల విషయంలో ఎవరిని ఎంతమందిని అరెస్ట్ చేశారు అనే విషయాలను పక్కన పెడితే, ఫస్ట్గా 3 ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ గాయపడ్డారు. 2 జేసీబీ మిషన్స్ ను దగ్ధం చేయడం అనేది, 40కి పైగా వెహికల్స్ ను అక్కడ కాల్చి బూడిద చేశారు. బహుశా ఈ లెక్కలు చెప్పాలంటే అంతకంటే ఎక్కువే అయి ఉంటుంది. కానీ ఇక్కడ అరెస్ట్ జరిగినటువంటి విషయాలను, అరెస్ట్ అయినటువంటి వాళ్ళ గురించి చెప్పాలంటే 6 ఎఫ్ఐఆర్లు ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ జరిగినవి. అనగా మార్చి 17వ తేదీ సాయంత్రం రోజు జరిగినటువంటి సంఘటన ఆధారంగా కొన్ని వదంతులు వ్యాప్తి చెందిన తరువాత, కొన్ని పుకార్లు వచ్చిన తరువాత అక్కడ హింస చెలరేగింది. ఆ హింస చెలరేగడంలో ఇంతమందికి గాయాలైనవి. మరియు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్, అందులోపట ఆయన కర్ఫ్యూ విధించిన తర్వాత 18వ తారీఖు మార్చ్ ఈ నెలలో 11 పోలీస్ స్టేషన్స్ యొక్క లిమిట్స్లో కర్ఫ్యూ విధించారు. తర్వాత 2000 మంది పోలీసులను, బలగాలను మోహరించడం జరిగింది. తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్, అనగా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్పినటువంటి కారణాలు కానీ, అక్కడ డైరెక్ట్ గాను అక్కడ వాలంటీర్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న కథనం ప్రకారం అయితే, ఒక గ్రీన్ బట్ట, ఈ గ్రీన్ బట్ట అనేది ముస్లిమ్స్కు, ఇస్లాంకు దగ్గర సంబంధంగా ఈ కలర్ మార్చబడింది. ఆ యొక్క కలర్, గ్రీన్ కలర్ అంటే ముస్లిమ్స్కు పవిత్రమైనటువంటి రంగుగా ఇస్లాంలో చెప్పబడుతుంది. కాబట్టి అక్కడ ఒక ఎఫిగి, అక్కడ దాన్ని ఆ యొక్క గ్రీన్ బట్టలో చుట్టి అక్కడ దగ్ధం చేయడం జరిగింది. ఇది బేస్. అది ఏ రోజు? మార్చి 17 ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినం సందర్భంగా అక్కడ చేసినటువంటి చర్య ఇది.
ఈ చర్య దీనికి మూలం. ఈ చర్య మూలమైనప్పుడు అక్కడ చెలరేగినటువంటి హింసకు కారణం ఎవరు అంటే అక్కడ సీసీటీవీస్ పరంగా కానీ అక్కడ ఎఫ్ఐఆర్ అయినటువంటి దాంట్లో కనుక చెప్పాలి అనుకుంటే అక్కడ సోషల్ మీడియాలో ఉండేటువంటి అకౌంట్స్ను కూడా పోలీసులు స్క్రూటినైజ్ చేశారు. అందులో 1800 సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా స్క్రూటినైజ్ చేశారు. అనగా ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే ఎవరు చేశారు, ఆ హింసకు కారణం ఎవరు, మరి ఇక్కడ సోషల్ మీడియాను చెక్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే పోలీసుల యొక్క తీరు ఎలా ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నారు. రూములో కూర్చొని సోషల్ మీడియాలో పనిచేసినా కానీ రియాక్ట్ అయినా కూడా పోలీసుల యొక్క స్కానర్లో ఉండడానికి ఈ యొక్క నాగపూర్ ఘటనే గుర్తొస్తుంది. ఘటనే దీనికి ఒక గుణపాఠంగా చూడవలసి వస్తుంది. ఇక్కడ 55 అకౌంట్స్ ను కమ్యూనల్ రైట్స్ ను ప్రేరేపించారు అని ఆ అకౌంట్స్ ను ఫిక్స్ చేస్తున్నారు. అట్లాగే 80 మందిని కోంబింగ్ ఆపరేషన్ చేసి 80 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఎంతమందికి లెక్క చెప్తున్నారు అంటే టోటల్ వీళ్ళు అనుమానిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య 1000 కంటే పైన ఎక్కువ మందిని అరెస్ట్ చేయడానికి కానీ ఎఫ్ఐఆర్లో అండ్ అదర్స్ అని పెడితే 1000 కర్మ 1,00,000 మంది వరకు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 200 మంది వరకు సస్పెక్ట్స్ ఉంటారు. మరి ఇక్కడ అరెస్ట్ కావడంలో ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి నాగ్పూర్ హింస వలన అరెస్టులు చేసినటువంటి వాళ్ళ సంఖ్య 105 వరకు చేరుకున్నప్పటికీ ఇందులో చెప్పుకోదగ్గ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ లెక్కలో చెప్పాలంటే దీంట్లో ఫహీం ఖాన్ 38 సంవత్సరాలు, ఇతను లోకల్ లీడర్, ఇతని పార్టీ మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ, ఇతని యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ హామీద్ ఇంజనీర్ తో సహా 15 మందిని వరకు ఇప్పుడు లేటెస్ట్ గా అరెస్ట్ చేశారు. ఈ యొక్క ఫహీం ఖాన్ చెప్పబడేటువంటి ఈ మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ కార్యకర్త మరి వీళ్ళు ఇతను అక్కడ నాగపూర్లో ఎంపీగా పోటీ చేసి ఎవరికి వ్యతిరేకంగా పోటీ చేశారంటే నితిన్ గడ్కరీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసినందువలన కూడా బహుశా ఏమి ఆదేశాలు పోలీసులకు అందినాయో అందలేదా ఇదమిత్తంగానైతే తెలియరాలేదు. కాబట్టి ఈ ఫహీం ఖాన్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి 1400 వరకు 1500 ఓట్ల వరకు వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ యొక్క నెట్వర్క్ ను మొత్తానికి దీంట్లో అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నవి. అట్లాగే ఇందులో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్లలో కూడా 10 మంది మైనర్స్ ఉండడం చాలా విశేషం. ఇది యొక్క నాగ్పూర్ పోలీసుల యొక్క విశిష్టతగా కూడా చెప్పుకోవచ్చు. 105 మందిని అరెస్ట్ చేశారు. ఇందులోపట గాయాలైనటువంటి వాళ్ళకు కూడా ఉన్నారు. 33 మంది పోలీస్ పర్సనల్ మరియు 3 డిఎస్పీలు 3 ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా గాయమైనవి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అరెస్టుల సంఖ్య 105కు చేరింది. ఈ 105కు చేరినటువంటి సంఘటనలే కనుక చెప్పాలి అనుకుంటే ఇక్కడ బజరంగ్ దళ్ మరియు విహెచ్పి వాళ్లను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన మరుక్షణమే వాళ్లను కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే 3,000 రూపాయల పూచీకత్తు మీద వాళ్లను బెయిల్ వెంటనే మంజూరు చేయడం జరిగింది. అనగా ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ వాళ్ళు ఔరంగజేబ్ యొక్క ఎఫిగిని దాంట్లో గ్రీన్ కలర్ బట్టలో అక్కడ కాల్చడం మూలన ఆ కాల్చి వేసిన సందర్భములో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాష్ట్రం ఇది, ఇక్కడ ఔరంగజేబ్ సమాధి ఉండడానికి వీలు లేదు, ఇక్కడ నుండి సమాధిని తీసివేయాలి అని చెబుతూ ముస్లింస్ యొక్క బిజినెస్లను ఎవరు సందర్శించకూడదు, వీళ్ళ బిజినెస్ వ్యాపారాలను వీళ్ళ దగ్గర కొనకూడదు అని చెప్పి కూడా వాళ్ళు నినాదాలు చేశారు. వాళ్ళు చెప్పారు కూడా
అనగా అప్పటి వరకు నాగపూర్ దగ్గర ప్రశాంతమైనటువంటి వాతావరణము, ప్రశాంతమైనటువంటి పరిస్థితికి కారణము అక్కడ ఖచ్చితంగా చెప్పుకోవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ యొక్క రాజు ఏ కాలంలోనైతే రాజుగా ఉన్నారు, లేదా ఔరంగజేబు గురించి చెప్తున్నారు, ఔరంగజేబుకు ఛత్రపతి శివాజీకి చరిత్రతో సంబంధం ఉండవచ్చు, కానీ వీళ్ళు జ్ఞానుల రోడ్లమై ఉండేటువంటి వాళ్లకు జ్ఞానం ఉందా, లేకుంటే వాళ్లను తీసివేయడానికి వీళ్లకు తీసివేయడానికి అసలు ఔరంగజేబుకు ఈ యొక్క శివాజీ మహారాజ్ జన్మదిన ఉత్సవాలకు ఏంటి సంబంధం? ఆ రాజుల కాలంలో రాజుల చరిత్రకు సంబంధించి వాళ్ళు యుద్ధాలే చేశారు, ఒకరి రాజ్యాన్ని ఒకరు కూలదోసుకున్నారా లేదా, అది వేరే వీడియోలో ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మరొక వీడియో ద్వారా మీ ముందుకు రాగలము. ఒకసారి ఒక 6 నెలలు 7 నెలల క్రితమే నేను ఔరంగజేబు చరిత్ర మీద, ఆయన సంపాదన చక్రవర్తి అయినా కూడా ఆయన టోపీలు అమ్ముకొని, ఈ యొక్క టోపీలను నేసుకొని అమ్మి, మరియు ఖురాన్, దివ్యమైనటువంటి ఖురాన్ను అమ్మి వచ్చేటువంటి పైసలతో తాను మాత్రం తను భోజనము చేసేవాడు. ఇంతటి నిజాయితీ గల వ్యక్తి గురించి నేను పోయిన వీడియోలో 6 నెలల క్రితం చెప్తే, నాకు యూపీ వాడా లేకుంటే మహారాష్ట్ర వాడా ఎవడో నాకు తెలియదు, కానీ నాకు కాల్స్ మరియు నాకు ఈ యొక్క మెసేజ్లు పెట్టి కాటెంగే, కూటెంగే, తోడదెంగే అని చెప్తే పురాణి లాంటి వాళ్ళు చాలా మందిని చూసాను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము వీడియోనే. అప్పుడు హిందీ భాషలో చెప్పినాను, కానీ ఇప్పుడు తెలుగు భాషలో చెప్తున్నాము. ఎందుకనంటే ఇక్కడ ఈ హేట్ క్రైమ్, ఈ హేట్ ఫిలాసఫీ, ఈ యొక్క హేట్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ ద హిస్టరీ అనేది ఇక్కడ జరుగుతుంది, కాబట్టి ఇక్కడ చెప్పవలసి వస్తుంది. ఇవన్నిటికంటే ఈ యొక్క హింసకు మరియు అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు, ఎంతమందికి నష్టము, వెహికల్స్, ఆస్తులు, పోలీసులకు హైరాణ, డిఎస్పీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్లకు గాయాలు, ఇవన్నిటినీ వెనక కారణము కూడా ఒకటి చెప్పుకోవలసి వస్తున్నది. మార్చి 9 నాడు మహారాష్ట్ర కౌన్సిల్లో దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఔరంగజేబు సమాధిని తరలించడానికి ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్లకు సపోర్ట్ చేస్తాము, కానీ వాళ్లకు సపోర్ట్ చేయాలి, కానీ అది ఏఎస్ఏ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంది కాబట్టి దాన్ని చట్టబద్ధంగా అక్కడి నుండి తరలించే కార్యక్రమాన్ని చేయవలసి వస్తున్నది అని ఆయన చెప్పడం మూలాన, మరి ఇప్పుడు ఈ యొక్క ఔరంగజేబు యొక్క చరిత్ర గురించి, ఔరంగజేబు సమాధి తరలింపు గురించి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, ఔరంగజేబు సమాధిని తరలించడము సపోర్ట్ చేయాలి అని తాను చెప్పిన తర్వాత, ఈ యొక్క అల్లరి మూకలకు, ఈ చదువు సంధ్యాలేని రౌడీలకు, తాగుబోతులు అటువంటి వాళ్లకు ఎవరు ఊతమిచ్చినట్టు ఇక్కడ అంటే, బీజేపీ ప్రభుత్వములోకి అధికారంలోకి మహారాష్ట్రలో డైరెక్ట్ గా వచ్చిన తరువాత జరిగినటువంటి నాగపూర్ మత కల్లోలాల హింస, మళ్ళా అందున ఈ మత కల్లోలాల హింస ఆర్ఎస్ఎస్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ అతి సమీపంలో అక్కడ చోటు చేసుకోవడము అంటే, ఈ యొక్క హింసకు, ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తుకు మరియు బజరంగ్ దళకు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా మోహన్ భాగవత్ ఏమైనా ఆదేశాలు ఇచ్చి ఉన్నారా, లేకుంటే ఇది ఎప్పుడు జరిగినటువంటి ప్లాన్? 17వ తారీఖు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలలో ఔరంగజేబు యొక్క సమాధిని తరలించడము గాని, ఔరంగజేబు యొక్క ఆ యొక్క ఎఫిగిని తగలబెట్టడం, గ్రీన్ క్లాత్ లో చుట్టి, అంటే అక్కడ ముస్లిం సమాజానికి, ఇస్లాంను నమ్మేటువంటి వాళ్లకు, పాటించేటువంటి వాళ్లకు అక్కడ పీస్ఫుల్ గా ఉన్నటువంటి నగరాన్ని ఎవరు ధ్వంసం చేసినట్టు, అక్కడి శాంతిని, అక్కడ అశాంతిని ఎవరు నెలకొల్పినట్టు అని చూస్తే, ఇక్కడ విశ్వ హిందూ పరిషతే బాధ్యత వహించవలసి వస్తుంది కూడా. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పినా,
అక్కడ మరియు ఏ సంఘటనల ద్వారా కానీ ఏ ద్వారా కానీ ఏ సందర్భాన్ని అడ్డు పెట్టుకొని అయినా సరే ఈ అల్లరి మూకలు ఈ రౌడీ షీటర్స్ కావచ్చు, వీళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళే ఏ రకమైనటువంటి క్రిమినల్స్ కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ పోలీసుల మీద దాడులు చేయడము అనేది కూడా ఇక్కడ మాబ్ వాళ్ళు చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే ఈ వరుస ఘటనలు జరిగినాయి అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క రైటిస్టులకు, ఆర్ఎస్ఎస్ వాళ్లకు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్లకు కానీ, బజరంగ్ దళ్ వాళ్లకు కానీ ఈ చరిత్ర తెలిసి తెలియవని 10th ఫెయిల్ ఎస్ఎస్సి పాస్ అన్నట్టు వీళ్లకు ఏ చరిత్ర తెలుసు అని భారతదేశం గురించి చెప్పగలుగుతున్నారు. అసలు భారతదేశం అంటే వాటి పరిధులు, భారతదేశానికి స్వతంత్రము రాక ముందు నుండి అవి ఎన్ని సంస్థానాలుగా విడిపోయి ఉండెను. అది విడిపోయిన తర్వాత ఆ సంస్థానాలను బ్రిటిష్ వాళ్ళు ఓడించిన తర్వాతను ఆ బ్రిటిష్ వాళ్లతో పోరాడినటువంటి సంస్థానాలలో ఎవరి పేరును వాడుకోవడానికి కూడా ఈ ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్తులకు కానీ, బజరంగ్ దళ్ ఈ రైటిస్ట్ వింగ్లకు ఎక్కడ కూడా చరిత్రకు వీళ్ళు ఆనవాళ్లకు అందరూ వీళ్ళ ఆలోచనలకు అవి చరిత్ర ఉండదు. కాబట్టి వీళ్ళు మత కల్లోలాలను రేపడమే, భారతదేశాన్ని అస్థిరపరచడమే, సుస్థిరతాన్ని కోల్పోయేటట్టు వీళ్ళు చేసి సివిల్ వార్ వైపుకు భారతదేశాన్ని నెట్టడానికి వీళ్ళు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను వాళ్ళ ప్రభుత్వాలే కాబట్టి వాళ్లకు ప్రేరణగా వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటే ఇక్కడ భారతదేశంలో మంటలు రేపించి వీళ్ళు ఏమి కాల్చుకుంటారు, ఏమి తేల్చుకుంటారు, ఏమి సాధించుకుంటారు అనే విషయానికే వస్తే ఈ నాగపూర్ వరుస ఘటనలకు మోహన్ భాగవత్కు ఏ రకమైన సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టినా, లేదా ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న భారతదేశంలో ఉండేటువంటి చరిత్రకారులు కానీ, ఈ వీడియో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదా మీడియా వాళ్ళు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ ఏ రకంగా చెప్పిన చరిత్ర మారదు. చరిత్రను మరొకసారి ఈ క్షణంలో గనక రాసినట్లయితే రాసుకోవచ్చు, కానీ ప్రపంచంలో లిఖించబడినటువంటి చరిత్రలను ఎలా మారుస్తారు? మార్చడానికి ప్రయత్నము చేసిన వాళ్ళు విఫలమవుతారు కూడా. ప్రదేశాల పేర్లు మార్చడం కానీ, వ్యక్తుల పేర్లను మార్చడం కానీ, గాంధీని హత్య చేసి ఇప్పుడు హంతకుడు గాంధీయే అని అనిపించిన మూర్ఖులు కూడా ఈ భారతదేశంలో ఈ హిందూ ఫాసిస్ట్ ఫోర్స్లలో ఉన్నారు, ఉండబోతారు. కాబట్టి గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పడానికి కూడా సంకోచించినటువంటి ఈ ఫాసిస్ట్ జాతిని ప్రశ్న ఒక్కటి వేస్తున్నాం ఇక్కడ. ఆ ప్రశ్న ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ ప్రశ్నకు జవాబు ఎవరైనా చెప్పి తీరాలి. ఔరంగజేబు గురించి మాట్లాడాలి అంటే ఔరంగజేబు తండ్రి ఎవరు? ఔరంగజేబు తండ్రి షాజహాన్ తండ్రి ఎవరు? జహాంగీర్. మరి తాత ఔరంగజేబు ఇక్కడ ఎప్పుడు పుట్టారో ఒక్కసారి మీరు దయచేసి ఈ డేటాను చూస్తే అసలు భారతీయులు అనబడేవాడు ఎవడిక్కడ? ఈ దేశం ఎవరిది అంటే ఇక్కడ ఆర్యులుగా వచ్చినటువంటి వాళ్లను, ఆర్యులకు రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణవాదులే, ఈ బ్రాహ్మణ్యమే, ఈ బ్రాహ్మణ సంస్కృతియే. కాబట్టి ఆర్ఎస్ఎస్ ను నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా దీన్నే నమ్ముతారు. కాబట్టి ఇక్కడ తేల్చుకోవాల్సి వస్తుంది, భారతదేశంలో ఎవరైనా కూడా 7 సంవత్సరాలు ఇప్పుడు అమెరికా నుండి ట్రంప్ వెళ్ళగొడుతుంటే ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు భారతదేశంలో పౌరసత్వం ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే 7 సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూస్ గా ఉన్నట్లయితే అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. ఆ సిటిజన్షిప్ మీద కూడా ఎన్ఆర్సి మీద కూడా ఇదివరకు వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ 7 సంవత్సరాలైనప్పుడు ఇక్కడ ఔరంగజేబు నవంబర్ 3వ తారీఖు 1618 సంవత్సరం నాడు ఇక్కడ జన్మించాడు. ఇక్కడ జన్మించినటువంటి వ్యక్తి ఔరంగజేబ్ అయినప్పుడు
ఇక్కడ మరణించింది కూడా ఇక్కడ ఔరంగాబాదులో 1707 మార్చి 3వ తారీఖు నాడు మరణించారు. అనగా ఔరంగజేబు పుట్టుక ఇక్కడే, మరణము కూడా ఇక్కడే. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని కూడా. ఈ ఔరంగజేబు యొక్క తండ్రి షాజహాన్ పుట్టుక 5వ జనవరి 1592. ఇతను లాహోర్లో పుట్టాడు. లాహోర్ అప్పుడు భారతదేశంలో కూడా ఒక భాగమే. ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పడవచ్చు 1947లో, కానీ వీరు పుట్టిన నాటికి 1592లో ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యంలో ఒక భాగంగానే ఉన్నాయి. కాబట్టి ఈ చరిత్రకు మీ బతుకులు ఎక్కడ, ఆ చరిత్ర ఎక్కడ, మీ ఆలోచనలు ఎక్కడ, ఆ చరిత్ర ఎక్కడ? కనీసము ఇంగిత జ్ఞానము, చదువు ఉంటే ఇవి రాకుండా ఉండేది భారతదేశంలో. చదువు రాని వాళ్లను, పైసలకు కక్కుర్తి పడేటువంటి రౌడీ షీటర్లను వెంబడి వేసుకుని చరిత్ర గురించి చెప్పాలి అని అనుకుంటే ఇక్కడ హిస్టరీ ప్రొఫెసర్స్ అందరూ కూడా వెధవలా. హిస్టరీ పాఠాలు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు జీతాలు తీసుకొని ఉన్నప్పుడు ప్రజలకు ఈ యొక్క చరిత్ర గురించి చెప్పవలసిన అవసరము లేదా? విద్యార్థులకు మాత్రమే బెల్ టు బెల్, బిల్ టు బిల్ చూసుకొని మాత్రమే ఈ యొక్క ఇంటలెక్చువల్స్ అనబడే వాళ్లకు, ఇంటలెక్చువల్ అనబడేటువంటి ప్రొఫెసర్లకు మా యొక్క నిర్వచనానికి చాలా తేడా ఉంటుంది. బాగా చదువు రాగానే ప్రొఫెసర్లు, ఉద్యోగం రాగానే ప్రొఫెసర్లు అయిపోయి ప్రపంచానికే చదువు చెప్పడం అంటే, క్లాస్ రూమ్ లో చెప్పేటువంటి చదువు కూరగాయల మార్కెట్లో ఒక్క ప్రొఫెసర్ కనుక భారతదేశంలో చెప్పడానికి ధైర్యం చేస్తే అది అక్కడ ప్రజలు నేర్చుకుంటారా లేకుంటే ప్రొఫెసర్కే నేర్పిస్తారా అనబడేటువంటి విషయం కూడా తేలిపోతుంది. ప్రొఫెసర్ కాగానే కిరీటాలు కాదు, జీతాలు వస్తే రావచ్చు, రోజుకు 1,00,000 ఖర్చు పెట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రొఫెసర్స్గా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి సందర్భాల్లో ఇక్కడ వాళ్ళు చెప్పకపోవడం మూలానే, సమాజంలో వచ్చి ప్రజలతో భాగస్వామ్యం కాకుండా ఉండడం మూలానే ఇటువంటి రౌడీలు, గూండాలు, క్రిమినల్స్ చరిత్ర చెప్తున్నారు ప్రజలకు. ప్రజలు కూడా నమ్మే స్థితిలోకి వస్తున్నారు. ఇంకొకటి, ఈ యొక్క ఔరంగజేబు తండ్రి షాజహాన్ 5th జనవరి 1592లో జన్మించారు లాహోర్లో. మరి ఇతను మరణించింది ఎక్కడికి పోయి మరణించారు? ఎవరికైనా సిగ్గు లజ్జ ఉంటే ఈ చరిత్రను చదవాలి. చనిపోయింది 22 జనవరి 1666 ఆగ్రాలో. ఆగ్రా ఉత్తరప్రదేశ్. ఇప్పుడు యోగి సర్కార్ ఆధీనంలో ఉన్నటువంటి ఆగ్రా ఉత్తరప్రదేశ్, అక్కడే తాజ్ మహల్ ఉంది. కాబట్టి ఇక్కడ పుట్టడం, ఇక్కడ గిట్టింది ఇక్కడే. ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల చరిత్ర గురించే చెప్తున్నాము. మరి షాజహాన్ తండ్రి ఎవరు? జహంగీర్. ఈ జహంగీర్ ఎక్కడ? 31 ఆగస్టు 1569లో పుట్టారు, ఫతేపూర్ సిక్రీ. ఈ ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉంది? ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉంది. అది మొఘల్ సామ్రాజ్యంలోనే ఉంది. మరి చనిపోయింది ఎక్కడ? చనిపోయింది 28 అక్టోబర్ 1627, 1627 సంవత్సరం. రాజౌర్. ఈ రాజౌర్ ఎక్కడ ఉంది? రాజౌరి, పూంచ్ రాజౌరి అనబడేటువంటి ప్రాంతం. ఇది కాశ్మీర్ ప్రాంతం, భారతదేశంలోనే ఉంది. కాబట్టి ఈ యొక్క మొఘల్ చక్రవర్తులు విదేశీయులు ఎట్లా అయిన్లు, ఆర్యులు దేశీయులు ఎట్లా అయిన్రు? ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడానికి ఈ ప్రొఫెసర్లందరూ చచ్చిపోయారా? లేకుంటే ఈ రౌడీలు, గుండాలు రోడ్ల మీదకి వచ్చి హింసకు ప్రేరేపించినప్పుడు ఈ దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీ సాక్షిగా ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఈ ప్రశ్నలు వేయాలంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. ఈ ఫడ్నవీస్ను బ్లేమ్ చేయడం కాదు, నరేంద్ర మోడీ 8 చదివిండా తెలియదు, 10 చదివిండా తెలియదు, కాలేజీకి పోయినటువంటి క్లాస్మేట్ కనబడాడు, ఇతనికి పాఠాలు చెప్పిన వ్యక్తి అవపడాడు. కానీ ఔరంగజేబు చరిత్రలు చెప్తారు, జహంగీర్ చరిత్రలు చెప్తారు, మొఘల్ సామ్రాజ్యాల గురించి చరిత్రలు చెప్తారు. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. లేదు కాబట్టే ఇటువంటివి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒక రౌడీ మూకలు సిద్ధాంత రీత్యా, సిద్ధాంత పరంగా ఏదైనా యుద్ధము జరిగినప్పుడు, లేకుంటే సిద్ధాంత పరమైనటువంటి తేడాలు వచ్చినప్పుడు హింస జరుగుతుందా జరగదా, అది ఏ రకంగా ఉంటుంది, ఏ పద్ధతిలో ఉంటుంది అనేది వేరు. కానీ మామూలుగా
ఉండే రోడ్లపై క్రిమినల్స్ కూడా పోలీస్ ఆఫీసర్స్ మీద దౌర్జన్యాలు దాడులు చేయడానికి ఉసికొల్పుతున్నప్పుడు ఇక్కడ చరిత్ర చెప్పడానికి, చరిత్రను నేర్చుకోవడానికి కాలేజీలో అవసరం లేనప్పుడు ఈ యూనివర్సిటీలు కాలేజీలు అన్ని బంద్ పెట్టాల్సినటువంటి అవసరమే ఉంది. కాబట్టి ఇక్కడ ఔరంగజేబు, షాజహాన్, జహాంగీర్ ఇట్లా చదువుకుంటూ పోతే చరిత్ర మొత్తం ఎట్లాగో చెప్తాము వచ్చేటువంటి రోజుల్లో. కానీ ఔరంగజేబు కూడా భారతీయుడే, వాళ్ళ తండ్రి కూడా భారతీయుడే. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో వరకు జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబులందరూ భారతీయులే. కాబట్టి ఈ సమాధులు ఎక్కడికి తరలించాలన్నా, ఈ సమాధులను వేరే చట్టాలు తీసుకొచ్చి చేయాలనుకుంటే భారతదేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం ఉంటుంది అంటే అంతర్యుద్ధం వైపున ఈ భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి ఈ యొక్క ఫాసిస్ట్ సంస్థలు ప్రేరేపిస్తున్నాయని చెప్పి ఈ యొక్క హింస నాగ్పూర్లో జరిగినందువలన అక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మోహన్ భాగవత్ పై కూడా కేసులను ఫిక్స్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు.